అనంతపురం జిల్లావాసి. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో దేశంలోనే అత్యంత కరువు జిల్లా అనంతపురం జిల్లా. ఈ జిల్లాలో ఉపాధి దొరకాలంటే చాలా అవస్థలు పడేటువంటి పరిస్థితి. ఈరోజు పిహెచ్డీలు, ఇంజనీరింగ్లు, ఎంటెక్లు చేసి ఈరోజు అనేక మంది మేధావులు ఈరోజు కూలీ నాలి పనికి పోయేటువంటి పరిస్థితి ఉంది. అందులోని ఈ కరోనా వ్యాప్తి సందర్భంలో ఇతర రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులుగా, అదేవిధంగా ఇతర ఉద్యోగస్తులుగా పనిచేసేటువంటి వారంతా కూడా ఈరోజు ఉపాధి కోల్పోయి ఈరోజు సొంత జిల్లాలకు వచ్చి ఈ జిల్లాల్లోనే చాలామంది కాయగూరలు అమ్ముకునే పరిస్థితి, ఈరోజు ఇంకా ఇతర వాళ్ళ ఊర్లలో ఉపాధి హామీ పనికి పోయేటువంటి పరిస్థితులు ఈరోజు అనంతపురం జిల్లాలో ఏర్పడి, మరి ఈరోజు కరోనాతోనే కాకుండా ఇతర సందర్భాల్లో కూడా ఈ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామనేసి గతంలో ప్రభుత్వంలో కూడా శంకుస్థాపనలు చేశారు. కానీ ఆ శంకుస్థాపనలు మాత్రం స్టాప్, అంటే అదే సందర్భంలో అట్లే ఉండిపోయినా కూడా ఒక పిల్ల కూడా అక్కడ కనీసం ఒక కాంపౌండ్ వాళ్ళు కూడా ఏర్పడే పరిస్థితి లేదు. మరి నిరుద్యోగ యువతను ఆదుకుంటామని ప్రభుత్వాలు చెప్తున్నాయి, కానీ దేశంలోనేమో నరేంద్ర మోదీ సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామంటా ఉన్నాడు. కానీ రాష్ట్రంలోనేమో దాదాపు సంవత్సరానికి 1,00,000 మంది పైగా నిరుద్యోగులు ఈరోజు బయటకు వస్తూ ఉన్నారు. కానీ వాటిని నివారించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా వైఫల్యం చెందాయి. ఈరోజు దేశవ్యాప్తంగా నిరుద్యోగుల అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది, కానీ దాన్ని నివారించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలు చూపించడం లేదు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చిందంటే వాళ్ళ కార్యకర్తల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తల్లో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే వారి యొక్క స్వలాభం కోసం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది తప్ప చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఎక్కడ దాంట్లో లేదు. డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వరకు ఉద్యోగాలు రాలే. ఎవరైతే వైసీపీ నాయకులు నియమించుకుంటారో వాళ్ళకి మాత్రం ఈరోజు వాలంటీర్ పోస్టులు వచ్చినాయి. అంతేకాదు ఈరోజు కియా పరిశ్రమల్లో 70% అనంతపురం జిల్లావాసికి రావాలని, మరి అంటే సొంత జిల్లాలకు ఉద్యోగాలు కల్పించాలని జీవోలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ వైపుగా మేము ఆలోచిస్తామని చెప్తోంది, కానీ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతోంది. ఈరోజు అక్కడ సీట్ బెల్ట్ కుట్టడానికో, లేదంటే సీట్లు కుట్టడానికో, లేదంటే ఆ మిషన్ల కింద కసు ఉడచడానికి మాత్రమే ఈరోజు నిరుద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. కానీ పై స్థాయిలో అంతా కూడా ఇతర రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చు, ఇతర దేశాల నుంచి కూడా వాళ్ళ దేశం నుంచి పిలిపించుకుంటా ఉన్న పరిస్థితి. దాన్ని పూర్తిగా ప్రభుత్వం గమనించాలా. ఇప్పటికైనా నిరుద్యోగులను ఆదుకోవాలా. ఆ నిరుద్యోగులను ఆదుకోకపోతే భవిష్యత్తులో కూడా అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఈ జిల్లాలో కరువు తాండవిస్తూ ఉంది. ఈ కరువు జిల్లాలో నిరుద్యోగ యువతను ఆదుకోవాలని కూడా మేము అనంతపురం జిల్లావాసిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.